ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ విహారీ గారు, చూసుకోలేదు. పర్లేదు కనకం, అంత హడావిడిగా వెళ్తున్నావేంటి? అది అది చిన్న పనుంది విహారీ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. మేడం పోస్ట్. ఐల్ కాల్ యూ బ్యాక్. పోస్టా? ఎవరికి? విహారీ గారికి వచ్చింది మేడం. విహారీకి పోస్టా? కోర్ట్ నోటీస్ పోస్ట్ ని అంబికమ్మ గారు తీసుకున్నారు. ఆమె పోస్ట్ ని ఓపెన్ చేసి చూస్తే ఇక అంతే సంగతులు. విహారీకి పోస్ట్ అంటే ఆఫీస్ అడ్రస్ కి ఎక్కువగా వస్తాయి, ఇంటికి ఎప్పుడు రావు కదా. బాబాయ్, ఆ ఎన్వెలప్ ని అంబికమ్మ గారి దగ్గర నుంచి తీసుకోండి. అమ్మయ్యా. బావా, ఏంటి అలా లాక్కున్నావు? అంబిక, ఇది నీకొచ్చిన పోస్ట్ కాదు. మరి నీకు వచ్చిన పోస్ట్ కూడా కాదు కదా బావా, విహారీకి వచ్చిన పోస్ట్. అయ్యో, ఎక్కడి నుంచి పోస్ట్ వచ్చిందో తెలుసుకోవాలి కదా. ఏంటి అది ముందు వెనక చూసుకోకుండా వచ్చేస్తున్నావు? అక్క, విహారీకి పోస్ట్ వచ్చింది. పిన్ని, ఇది బావకొచ్చిన పోస్ట్ కదా, బావకి నేను ఇచ్చిస్తాను. అంబిక, నీతో ఓ విషయం మాట్లాడాలి, కొంచెం రా. చారుకేశ, నువ్వురా. అమ్మో, ఇప్పుడు ఇది బావకి నేను గనక తీసుకువెళ్ళిస్తే నా మీద అనుమానం రావచ్చు. ఏం చేద్దాం? అత్తయ్య, అత్తయ్య, ఇది తీసుకెళ్లి బావకిస్తారా? నేను అర్జెంట్గా ఒక కాల్ మాట్లాడాలి. హలో. లక్ష్మి, ఈ కోర్టు నోటీసుల్ని నువ్వే విహారీకిచ్చి దాంట్లో ఉన్నట్టు కోర్టుకి విహారీ హాజరయ్యేలా నువ్వే విహారీతో మాట్లాడాలి. అలాగేనమ్మా. ఏరా, తలుపేస్తున్నావేంటి? నిన్ను కొట్టింది సరిపోలేదా? ఎంత కొట్టినా చావని పాము విరా నువ్వు. చంపిన పాముని మళ్ళీ మళ్ళీ లేపి చంపినా ఏం ఉపయోగం ఉండదు విహారీ. రాయ్, మంచిగా మర్యాదగా అడుగుతున్నాను. అయితే కాలు వదిలేసి అడుగు. ఇన్ని రోజులు నాకు భయపడి నాకు ఎదురు పడ్డానికే వెనకడుగేసేవాడివి. ఎలా మా ఇంటికి కొత్త నాటకం ఆడుతూ వచ్చావు?
నేను కొట్టినా తిట్టినా ఎందుకురా భరిస్తూ ఇక్కడే ఉంటున్నావు? నా భార్య కోసం. రాయ్! ఛా! రాయ్, నేనైతే క్యాజువల్గా మాట్లాడడానికి వచ్చాను. పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తే ఇక్కడే నిన్ను పూడ్చి పెట్టేస్తాను. చెప్పరా, నీతో ఈ నాటకం ఆడిస్తుంది ఎవరు? నీ వెనకుండి నిన్నిక్కడికి పంపించింది ఎవరు? నన్నెవరూ పంపించలేదు, నా అంతటా నేనే వచ్చాను. ఓహో, నీ అంతట నువ్వే వస్తే లక్ష్మి మెడలో నేను తాళి కట్టనని తెలిసి కూడా నువ్వు తనకి భర్తగా ఎందుకు వచ్చావు? అసలు ఏంట్రా నీ ప్లాన్? రై, నేను తన భర్తను రా. ఇందులో ప్లాన్ ఏంటి? రేయ్ విహారీ! రేయ్! అయ్యో! అవ్వ! అవ్వ! ఓయ్! రేయ్! చెప్పరా, నువ్వు లక్ష్మి భర్తవా? చెప్పరా! రేయ్! 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 జైల్లో కూడా ఇలా కొట్టి టార్చర్ చేయరురా. రేయ్! నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను చంపినా చంపేస్తాను. రేయ్! 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 నా మీద ఇంకొక దెబ్బ పడినా కిందికెళ్ళి అందరినీ పిలిచి నీకు లక్ష్మికి పెళ్ళైందని అందరికీ చెప్పేస్తాను. ఓ, సరేరా, వెళ్ళి చెప్పు. దా దా వెళ్దాం. ఎలాగో ఆ నిజం మా వాళ్ళకి నేను చెప్పలేకపోతున్నాను. రారా, నీ వల్లైనా నిజం తెలిస్తే ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. రారా, వచ్చి నిజం చెప్పు. రా! నేను రాను, నేను రాను. రేయ్, నీ వల్ల కదరా ఇదంతా. దీనికి ఇదే ముగింపు. రా, నిజం చెప్పు. రేయ్, నేను రాను. నాకేం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. రాయ్, నువ్వు మాత్రం ఒకటి గుర్తుంచుకో. నువ్వు ఎవరి ప్రోద్బలంతో వచ్చావో, ఎవరి వల్ల నీకింత ధైర్యం వచ్చిందో అది నేను త్వరలోనే తెలుస్తాను రా. కానీ ఈ లోపల నువ్వు కనకాన్ని బయటికి తీసుకెళ్లాలని కానీ అసలు తనని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఈ ఇంటి నుంచి నీ శవమే బయటికి వెళ్తుంది. అది నువ్వు గుర్తుంచుకో. నా టార్గెట్ లక్ష్మి చచ్చిపోతే వచ్చే ఇన్సూరెన్స్ 10 కోట్లు. దానికోసం ఎన్ని దెబ్బలైనా తింటాను.